నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ వినాయక నవదుర్గ గణేశోత్సవ కమిటీ వాళ్ళ మండపంకి వచ్చేసినాను. సనత్ నగర్ కా మహాగణపతి చూస్తారు కదా, చాలా పెద్ద మండపం. అండ్ లోపల కూడా మన జంబో బిగ్ బాస్ గణేష్ అనమాట. ధ్రువ్ సింగ్ కళాకారు దగ్గర నుంచి తీసుకొస్తారు ప్రతి సంవత్సరం. ఆర్గనైజర్ వచ్చేసి మన టీటూ పటేల్ భాయ్. చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రూప్ మన భాగ్యనగరంలో. అన్న అందరికి నమస్తే. జయవల గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను టీటూ బాయ్ తో మాట్లాడి ఇంకా మీ అందరికి విషయాలు షేర్ చేస్తాను. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను సెకండ్ డే మన సనత్ నగర్ కా మహాగణపతి వాళ్ళ మండపంకి వచ్చేసినాను. సో మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే అందరికి. చూస్తే 2 రోజులు అయిపోయింది, మన 11 రోజుల. టీటూ బాయ్ నమస్తే. నమస్తే. సో టీటూ బాయ్ నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. వాళ్ళు వినాయకుని తీసుకెళ్ళినప్పుడు కూడా నేను ఒక వ్లాగ్ అయితే పెట్టినుండే, మంచి రెస్పాన్స్ వచ్చిందన్న. అండ్ మీ వినాయకుడు వచ్చేసి మోస్ట్ ఫేమస్ అనమాట. కంప్లీట్ ధూల్పేట్లో వన్ ఆఫ్ ది బిగ్ అండ్ జంబో సైజ్ మహాగణపతి అంటే మన ధ్రువ్ సింగ్ కళాకారు వాళ్ళది. ఇక్కడ వినాయకుడు కనిపిస్తుంది కదా, సో అదే వినాయకుడు ప్రతి సంవత్సరం అయితే మన టీటూ బాయ్ తీసుకుంటాడు. సో టీటూ బాయ్, आपके एसोसिएशन में 2 नाम है, माता जी का भी है और बप्पा का भी है. तो नाम कब आपने लगाया है? ये 2 नाम इसीलिए कि हम लोग दोनों पूजा फेस्टिवल मनाते हैं, गणेश चतुर्थी भी मनाते हैं और माता के नवरात्रि भी मनाते हैं. इसीलिए हम लोग का श्री विनायक नवदुर्गा उत्सव कमेटी का नाम है. ఓకే. అండ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం కూడా వచ్చినుండే నవరాత్రులప్పుడు స్పెషల్ కోల్కతా అమ్మవారి విగ్రహం అయితే పెడతారనమాట. సో వినాయకుని పండుగ అయితే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో అట్లనే నవరాత్రులు కూడా చేస్తారు. ఐ థింక్ కంప్లీట్ హైదరాబాద్లో కూడా వన్ ఆఫ్ ది బిగ్ ఆర్గనైజేషన్ who celebrates both festivals very grandly. సో 2 పండుగలు కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు అన్నమాట. సో అన్న, ఈసారి ఎన్నో సంవత్సరం సెలబ్రేషన్స్ మనకు? ఈసారి మన వినాయక చవితి 27th ఇయర్ సెలబ్రేషన్స్. ఇంకా దీని తర్వాత వచ్చే నవరాత్రులకి 25th ఇయర్ సెలబ్రేషన్స్. వావ్. సో సిల్వర్ జూబ్లీ సంథింగ్ స్పెషల్ ఉండబోతుంది వాళ్ళ. మాతా విగ్రహం అదే స్పెషల్. పంతులు గారు ఉన్నారు, ఇప్పుడు డిజైన్ చేసి ఈ రోజు ఆర్డర్ ఇచ్చినాము. ఓకే. సో వినాయక చతుర్థి సెకండ్ డే కి అమ్మవారి విగ్రహం ఆర్డర్ ఇచ్చినాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి గెట్ డెలివర్డ్ మన నిమజ్జనంకి 4 days తర్వాత. ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి సనత్ నగర్ కూడా మంచి హిస్టరీ ఉందన్నమాట. కంప్లీట్ హైదరాబాద్లో ఫస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. అండ్ ఇక్కడ ఉన్న పార్కులు మన హైదరాబాద్ ఎక్కడ కూడా లేవు. మామూలుగా మీకు పార్కులు కావాలంటే మైసూర్లో ఉంటాయి, లేదంటే బెంగళూరులో ఉంటాయి, అంటే చండీగఢ్ సైడ్ ఉంటాయి. బట్ సనత్ నగర్కి చాలా పార్క్స్ ఉన్నాయి. సో మన పార్క్ పేరన్నా మన భగత్ సింగ్ గ్రౌండ్. భగత్ సింగ్ గ్రౌండ్ నంబర్ 1. ఓకే. సో ఓవర్ స్టార్ట్ చేశారన్న ఇక్కడ ఫస్ట్ వినాయకుని పెట్టి పూజలు చేయడము. వినాయకుని పూజ పెద్దోళ్ళు ఉన్నారు, డాడీ వాళ్ళు ఉన్నారు, అన్న మా వెంకటన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇంకా దాని తర్వాత కేసి వస్తూనే ఉంది. కుమార్ అంకుల్ ఉన్నారు, పంతులు గారు, అందరు వీరన్న, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఉండే, అందరు కలిసి కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఓకే. అప్పటి నుంచి కూడా మీరు ధూల్పేట నుంచి తెస్తున్నా అన్న? అంటే అప్పుడు విగ్రహం చిన్న ధూల్పేట నుంచి వస్తుండే. ఇప్పుడు వచ్చేసి మనకు చాలా వచ్చేసినాయి. ముంబై ఆడిల్స్ ఉన్నాయి, నాగోల్ ఉంది, చాలా అవుట్లెట్స్ వచ్చేసినాయి. కానీ అప్పటి కేర్ ఆఫ్ అడ్రస్ మనకు ధూల్పేట, కళానగరి ధూల్పేట, అక్కడ నుంచి తీసుకుని వస్తుండే మనం. సో మీకు ఎప్పుడు అట్లా రాలేదు అన్న ఫీలింగ్, మనం కూడా ఇట్లా ముంబై టైప్ పెట్టాలి గణేశుడు అనేసి? ముంబై టైప్ పెడదామని వచ్చింది, కానీ మనకు జంబో విగ్రహమే కావాలి. బప్ప ప్రాపర్ గా సిట్టింగ్ పొజిషన్ లో ఉండాలి, ఫుల్ భర్పూర్ ఉండాలి, పెద్ద బొజ్జ ఉండాలి, పెద్ద చెవులు ఉండాలి, ఆశీర్వాదం చేయి మంచిగా ఉండాలి. అది చూసి ఇప్పుడు బప్ప వినాయకుడు రూపం వినాయకుడు లాగానే ఉండాలి. ఎగ్జాక్ట్లీ అన్న, యా అది కూడా కరెక్టే. సో అన్న, ఈసారి కూడా మీరు బిగ్ సైజ్ తీసుకున్నారు. బిగ్ సైజ్. అండ్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పినుండే. సో మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారన్న వినాయకుడిని? ఉగాది రోజు బుక్ చేసినాము. ఉగాది? అవును. అప్పటికి విగ్రహం రెడీ కూడా కాలే. సో ఎట్లా వస్తుందో తెలియదు మనకు, కానీ జంబో విగ్రహం ఏది ఉంటుంది మనకు కావాలని ఉగాది రోజు బుక్ చేసినాము. ఓకే. సో సుమారు ఎంతమంది అన్న ఇప్పుడు మన దగ్గర కంప్లీట్? మన అసోసియేషన్ కమిటీ మెంబర్స్, మన కాలనీ మెంబర్స్ వచ్చేసి దగ్గర 150 మెంబర్స్ ఉన్నారు అందరూ. లాస్ట్ ఇయర్ నేను మీ వ్లాగ్ లో చెప్పిన వీవర్ 80 to 90, కానీ ప్రోగ్రెస్ అయ్యి ఇప్పుడు ఒక 50 మందికి పెరిగిపోయినారు. సో ఎవ్రీ ఇయర్ ఇస్ గోనా బి అ ప్రోగ్రెస్ బప్పా దేవ వల్ల. సో ఏమైనా మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి, యూత్ కి, పిల్లలకి, లేడీస్ కి అట్లా? అట్లా ఏం లేదు, అంతా కలిసి మిక్సే ఉన్నాము. అట్లా ఏం లేదు, ఎవరికి అట్లా ఉంటే అందరు కంబైన్ ఉంటారు. సపరేట్ గా గ్రూప్స్ ఏం లేవు. దిస్ ఓన్లీ 1 గ్రూప్, శ్రీ వినాయక నవదుర్గ కమిటీ, అంతే. ఓకే. ఓకే అన్న, మరి ఈ మండపం ఎవరు చేపించారన్న? అంటే హూ ఇస్ ది డెకరేటర్? ఈసారి మండపం సంప్రదాయ ఈవెంట్స్ వాళ్ళతో చేపించినాము. సాయి కిరణ్ అని ప్రొప్రైటర్, మన జీవి నిఖిల్ వాళ్ళ కజన్. ఓకే. సో వాళ్ళని ఆర్డర్ ఇచ్చి చేపించినాము. మండపం చాలా బాగుంది. సో అన్న, మరి డే 1 రోజు ఏమేమి చేస్తారన్న? నిన్న స్థాపన పూజ ఉండే, మా సనత్ నగర్ కార్పొరేటర్ మేడం వాళ్ళు వచ్చినారు, పూజ జరిగింది. స్థాపన పొద్దున చేసినాం, ఎందుకంటే ఈసారి తిథి మధ్యాహ్నం లోపలే ఉండే. సో పొద్దునే పూజ జరిపించినాము, స్థాపన పొద్దునే జరిగింది. ఈ రోజు పూజ ఉండే స్పెషల్, ఎవ్రీడే స్పెషల్ పూజ అర్చన జరుగుతూనే ఉన్నాయి. సో ముందు పోయి మనకు సత్యనారాయణ వ్రతం ఉంది, మళ్ళా హోమాలు ఉన్నాయి, అన్నదానం. ఈసారి అన్నదానం నెక్స్ట్ సండే ప్లాన్ చేస్తున్నాము. సనత్ నగర్ కా సండే మార్కెట్ ఇస్ వెరీ ఫేమస్. సో బయట రోడ్ పైన పెడుతున్నాము. సో అందరూ బయట తెలియని వాళ్ళు కూడా తెలియాలి ఇక్కడ ఒక పెద్ద వినాయకుడిని, ఒక పెద్ద కమిటీ ఉందని.
అండ్ అన్న ఇంతకుముందే అంకుల్కి చెప్పినాడు మీ పప్పాకి, మామూలుగా మనం కోల్కతాకి వెళ్తే నవరాత్రి ఉత్సవాలు అక్కడ మ్యాక్సిమం పార్క్స్లా గార్డెన్స్లా పెడతారనమాట. సో అక్కడ వాళ్ళు క్లబ్స్ అంటారు. సో ఇక్కడికి రాగానే నాకు ఆ ఫీలింగ్ వస్తాను, అంటే కోల్కతా పోయినట్టు. ఎందుకంటే మామూలుగా మన దగ్గర ఏంటంటే వినాయకుని పెడతారు కానీ డెకరేషన్ నార్మల్గా ఉంటుంది. నామకే వస్తే అయిపోయింది ఈ మధ్యలో, ఏంటంటే నేను ఇంకా పెద్ద పెట్టాను ఇంకా పెద్ద. బట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే అంత నిష్టగా మంచిగా ప్రాపర్గా ప్రొసీజర్తో చేస్తారు. దీని కారణం ఏంటంటే మా గ్రూప్లో అందరూ పూజ సైజ్ సెకండరీ, పెద్ద విగ్రహం తెస్తాము అది సెకండరీ, పెద్ద మండపం సెకండరీ. అందరూ నిష్టగా పూజ, ఆంటీ వాళ్ళు ఉన్నారు, అందరు ఫ్యామిలీస్ మొత్తం కలిసి చేస్తారు. ఎక్కడ ఒక చోట వదలము. ఇంకోటి ఏంటంటే డొనేషన్స్కి కూడా మా దగ్గర అందరు సపోర్ట్. ఇప్పుడు ఇంత పెద్ద చేస్తున్నాము, ఎవరు వచ్చేసి ఇంత భారీ సెటప్ అవసరమా మనకు, పార్క్లను కదా అందరూ ఏది చేస్తే వీఆర్ ఆల్ విత్ యూ అని చెప్పి అట్లాంటి డొనేషన్ ఉంటుంది మన దగ్గర. ఓకే. సో మనకు ఇక్కడ సనత్ నగర్ కాకుండా బయట నుంచి ఎవరైనా ఉన్నారా మెంబర్స్, అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా? అంటే మెంబర్స్ అంటే అందరూ మన సనత్ నగర్ వాళ్ళే ఉన్నారు. ఇది ఒక్క పార్కే కాకుండా మన సనత్ నగర్ 52 పార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మా చిన్నాన్న ఉన్నారు, ఆయన స్విమ్మింగ్ కోచ్, మీకు చెప్పిన చిన్నాన్న. సో ఈయన పక్క గ్రౌండ్, కానీ గ్రౌండ్ వేరే, కానీ ఈజ్ మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ. వావ్, గ్రేట్. ఓకే ఓకే. సో మీరు ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతారన్నా ఇక్కడ? ఫ్రమ్ వాట్ ఏజ్ యు ఆర్ దేర్ విత్ దిస్ కమిటీ? అంటే చార్జ్ తీసుకోవడం? చార్జ్ నేను 2005లో 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. అప్పటి నుండి నేను, మా ఫ్రెండ్స్, ఇప్పుడు మా ప్రెసిడెంట్ ఆకాష్, ఆయనతోని మేము కలిసి చేసినాము. ఆయన ఎట్లా అంటే మొత్తం చేస్తాడు కానీ పక్కన జరుగుతాడు అంతే, అందుకే ముఖం కింద పెట్టుకుంటాడు, చూపిస్తలేడు. ఓకే, ఆకాష్ భాయ్ నమస్తే. So you are the president of the committee. Congratulations. कब से president? ये साल ही बना. अरे फिर ఓకే. సో ఆకాష్ భాయ్ గారు మంచి పార్టీ తీసుకోవాలి అయితే, మళ్ళీ బడా దావత్ దేనా. నైస్ అని. ఇంకా ఎట్లన్నా మీరు ఏమైనా మామూలుగా నామినేట్ చేస్తారా పొజిషన్స్, ఇలా జనరల్ సెక్రటరీ, ఆర్గనైజర్ అట్లా? అట్లేం లేదు. మన కమిటీలో ఎవరికి పోస్టుల కోసం ఎవరికి లేదు. ఇప్పుడు అందరికి ఏంటంటే సేవ చేయాలంతే. ఇప్పుడు ఎవరికి నేను ఈ పోస్ట్ ఇస్తా అంటే ఎవరు వద్దన్నారు, నీకు ఈ పోస్ట్ ఇవ్వనంటే అట్లా ఏం ఫీల్ ఏమవ్వరు. అందరూ ఓపెన్, ఎందుకంటే దేవుని సేవ, అందరూ ఎవరికైనా ఇట్స్ ఓకే. ఓకే. సో నామినేషన్ లాంటివి ఏమి ఉండవు. మరి మన లేడీస్ కి ఏం పొజిషన్స్ ఇచ్చారు అంటే వాళ్ళు ఏమేమి ఎట్లా చేస్తారు? ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లో 10 days వీళ్ళ మా ఆంటీ వాళ్ళ బ్యాచ్ అది చాలా పెద్ద సపోర్ట్. ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేస్తాము, దానికి పూజకి నడిపియాలి, పూజ టైంకి జరగాలి. మేము సామాన్లు తీసుకుని వస్తే ఆ సామాన్లకి కరెక్ట్ టైంకి ఎట్లా అందాలి, పూజ చేయాలి, మా పంతులు గారు చెప్తే వాళ్ళ ద్వారా ప్రసాదాలు అవన్నీ వాళ్ళ ఇనిషియేటివ్ ఉంటుంది. ఏంటంటే మేము ఎంతకైనా ఆర్గనైజ్ చేస్తాము, దానికి ఫుల్ఫిల్ మా ఆంటీ వాళ్ళ లేడీస్ బ్యాచ్. ఇంకోటి వాళ్ళ సపోర్ట్ లేదు మనం ఏం చేయలేమన్నా. ఎందుకంటే మనం మామూలుగా వినాయకుని పండుగ రాగానే ఫస్ట్ అందరు దోలాడేది ప్రసాదం అంతే. అరే ఎవరు ఏం వెరైటీ తెచ్చారు అనేసి. అండ్ వాస్తవంగా చెప్పాలంటే ఇంట్లో ఎవరు వండుకోరిగా. ఇప్పుడు మీకు చెప్పాలంటే మీరు వచ్చినారు, మీతోని కొంచెం మాట్లాడదామంటే మా వాళ్ళు ఫస్ట్ ప్రసాదం దగ్గరనే వెళ్ళారు. అవును. సో కొంచెం ఆగండి, కొంచెం మాట్లాడదాం. భయ్యన్నా చిచ్చానా? మన అన్న, చిన్న అన్న. చిన్న అన్న, నువ్వు ఫుల్ బిజీగా ఉంటావు కదా. సో అన్న కూడా అక్కడ కొనకు కూర్చొని నాస్టా, అంటే నాస్టా లెక్క కాదు కానీ మన అన్న స్పోర్ట్స్ మెన్ కాబట్టి మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. మేము స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాము, సో వి డోంట్ కాంప్రమైజ్. సిగ్గానే ఉండదు, తిండి కానీ స్పోర్ట్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్. సో ఇప్పుడు మన దగ్గర ఒక 3 generations ఉన్నాయన్నా ఇక్కడ. అంటే డాడీ వాళ్ళు, మీరు, మీ నెక్స్ట్ జనరేషన్. ఎస్. ఇప్పుడు వీళ్ళందరూ యాక్చువల్లీ 3 కాదు 4 ఉన్నాయి. ఇవి అంతా చిన్న చిన్న లిల్లిపుట్స్ ఉన్నారా, ఇంకా వీళ్ళు కూడా జాయిన్ అవుతారు ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. సో అన్న ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఈ రోజు 2nd day కదా, నెక్స్ట్ 8 days ఏమంటే ప్రోగ్రామ్స్? నిమజ్జనం ఎప్పుడు? నిమజ్జనం 17th రోజు, అనంత చతుర్దశి. ఓకే. మంగళవారం వస్తుంది, కానీ కొంతమంది మంగళవారం వస్తుందని అట్లా ఆశంకలో ఉంటే పంతులు గారు అన్నారు వినాయక చవితి అన్న చతుర్థి తిథితో వస్తుంది, రోజుతో చేసేది ఏమి లేదు. సో మనం ఆ రోజుతోనే ఫాలో అవుతున్నాము. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు 1 day బిఫోర్ కదిలిచ్చేసి ట్యూస్డే తీయడం అట్లా ఏం లేదు, డైరెక్ట్ ట్యూస్డే రోజు నిమజ్జనం. యాక్చువల్ అన్న మంగళవారం చాలా స్ట్రాంగ్ అన్న, మన బజరంగ్ బలి డే. అన్న ఇంకోటి లడ్డు కూడా చాలా పెద్ద ఉంది ఇక్కడ ఈసారి. లడ్డు పైన లాస్ట్ టైం 151 kgs ఉండే, ఈసారి 161. వావ్. సో పైన 21 kgs లడ్డు ఆప్షన్ చేస్తాము. ఒక్కసారి జూమ్ చేసి చూసుకో, కంప్లీట్ జూమ్ చేద్దాం ఒకసారి. పైన చూసుకో, స్వామివారి చేయిలో ఒక పెద్ద లడ్డు పైన మళ్ళీ ఒక బిందె కూడా ఉన్నది. ఎట్లా స్పెషల్ గా చేపించిర్రా? అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించాలి ఆ లడ్డు, బిందె సైజ్ లడ్డు ఆప్షన్ చేద్దామని. ఓకే. కింద లడ్డు అన్న మళ్ళీ కింద మన కమిటీ మెంబర్స్, కమిటీ రిలేటివ్స్ కి అందరికి సనత్ నగర్ లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కి పనిచేస్తాము. ఓకే. ఎందుకంటే 140 kgs ఉంది. సో మనిషికి కిలో ఇచ్చినా కూడా 140 మెంబర్స్ కలవాలి మనకు. నైస్. సో ఎట్లన్నా మరి ఎవరైనా దాతున్నారా లడ్డుకి? లడ్డు మన దాత శివ, మనకు ఎవ్రీ ఇయర్ లడ్డు స్పాన్సర్ శివనే చేస్తాడు. ఓకే. సో మన సనత్ నగర్ కా మహాగణపతికి లడ్డు ప్రతి సంవత్సరం స్పాన్సర్ చేసి మన శివభాయ్ కంగ్రాచులేషన్స్. దేనికన్నా అదృష్టం ఉండాలి, ఎందుకంటే అందరు అనుకుంటారు నేను ఇప్పేయాలనేసి, బట్ ఆ అదృష్టం మీకే వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఎన్ని కేజీస్ ఉండే? 151. ఓకే ఓకే, నైస్ నైస్. ఇక్కడనే ఉంటారా మీరు కూడా?
ఓకే సూపర్ సూపర్. సో అన్న మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా? కల్చరల్ ప్రోగ్రామ్స్ అని ఏముండదు, మేమే కొంచెం మా పిల్లలు ఉన్నారు స్కూళ్ళల్లో, లేకపోతే నార్మల్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లేకపోతే కొంతమంది డాన్స్ తెలుసు, అట్లా మేమే చేసుకుంటాం అంతే. ఓకే నెక్స్ట్ ఒక ప్లాన్ ఇస్తానన్నా మీకు, ఒక ఐడియా ఇంప్లిమెంట్, మంచిగా డోలక్ ఇవి నేర్చుకోండి, నైట్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మంచిగా భజన్స్ తోనే. మళ్ళీ వస్తారు అంటే 11 days లోపు ఏదైనా చిన్నగా ఉంటే మీరు ఇచ్చిన ఐడియా ప్రకారం మేము అందరం ఫాలో అవుతాం. అంటే ఆ లోపు మీరు మరి డోలక్ నేర్చుకుంటారా? ఎందుకు నేర్చుకోరండి, చేయాలనుకుంటే ఎవరైనా చేయాలి అంతే, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటారు. నైస్ నైస్. ఇంకోరన్నా మాట్లాడదాం అనుకుంటారా లేడీస్ సైడ్ నుంచి? అమ్మ నమస్తే. నమస్తే. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద గణేశుడు? చాలా హ్యాపీ అండి, చెప్పలేం, వర్డ్స్ లో అసలు ఎక్స్ప్రెస్ చేయలేం మనం. ఓకే మేము దాదాపు 20 years నుంచి వస్తున్నాను నేను, మ్యారేజ్ అయిన మొత్తం ఫ్యామిలీస్ వస్తాయి ఇక్కడ. ఓకే ఓకే. సింగిల్ లేదు, మా వినాయకుడు స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీస్, జెంట్స్, యూత్ అట్లా ఏమి వేరియేషన్స్ లేవు, మొత్తం గ్రూప్ ఫ్యామిలీస్ వస్తాము. మా బ్రదర్ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చారు, అట్లా అంతా మొత్తం ఇక్కడ అంతా చాలా ఎంటర్టైన్మెంట్. డోల్ అది లేకుండా మేము 12-1 దాకా అందరు కూర్చొని మా వినాయకుడిని చూస్తూ ఎంజాయ్ చేస్తాం. నైట్ 10 days ఇట్లా అసలు తెలియదు, పిల్లలు ఏడ్ చేస్తారు ఏదైనా వచ్చింది ఎగ్జామ్ అంటే, అట్లా ఉంటది మాకు అంత ఇంట్రెస్టింగ్ గా వస్తుంది అంటే. మా టీటు అన్ని అలా జరిపిస్తాడండి ఏదైనా. అండ్ చూసేసారు 2 రోజులు కూడా అయిపోయింది చూడండి. ఇంకేమన్నా మీరు ఏమన్నా అడ్వైస్ ఇద్దాం అనుకుంటారా యూత్ కి? లేదండి, ఇలాగే టీటూ ఎలా చేస్తున్నాడో వాళ్ళు కూడా ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే టీటూ బాయ్ ఇంకా మంచిగా చేస్తాడు. ఎప్పుడు హ్యాపీగా చేస్తామండి. మా లేడీస్ చూస్తున్నారు కదా, అందరు మేము చాలా అంత ఎంటర్టైన్మెంట్ గా పూజ నిష్ఠ, మా పంతులు గారు ఎట్లా చెప్తారు, ఏ డే అని చెప్తారు, వాళ్ళతో ఫాలో అవుతాం. మొత్తం సనత్ నగర్ అసలు చెప్పక్కర్లేదు, మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉంది. మాది మొత్తం గ్రూప్, ఇక్కడ అందరు ఫ్యామిలీస్ మొత్తం వచ్చేస్తారు పిల్లలతో సహా ఎవరైనా. అందుకే మన సనత్ నగర్ మహాగణపతి అసలు మీకు నువ్వు చూస్తేనే అనిపిస్తుంది ఇంకా ఫీట్ పెంచుతానే ఉన్నాం, మా గణపతి పెరుగుతానే ఉన్నాడు, తరగట్లేదు అసలు, చూస్తున్నారు కదా. బాబుజీ నమస్తే. మీకు ఎట్లా అనిపిస్తుంది టీటూ బాయ్ ఇంత పెద్ద చేస్తున్నాడు అండ్ ఇంత మంచి ఫోర్స్ ఉంది మన దగ్గర యూత్? సో మీకు పర్సనల్గా ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఏ వైఫ్? చాలా లక్కీగా ఫీల్ అవుతా నేను. అసలు ముందు అనుకున్నారా మీరు అది ఇంత గ్రాండ్గా చేస్తారనేసి? నేను 7 years అయింది వచ్చి, అంటే మ్యారేజ్ అయ్యి, అప్పటి నుంచి చూస్తున్నా ఎవ్రీ ఇయర్ అలా పెరుగుతూనే ఉంది. సో ఇంకా ముందు చాలా బాగా చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. లాస్ట్ టైం మనం కలిసినామా? కలిసాము, ప్రతిసారి మా దానికి వస్తారు మీరు సనత్ నగర్కి. టీటూ గారు మీకు చాలా ఇది ఇచ్చి పిలుస్తూ ఉంటారు మా విగ్రహాలు చూడాలని, సనత్ నగర్వి. యాక్చువల్ గా మీకు మాట చెప్పాలి, మామూలుగా నన్ను ఓన్లీ పండుగ టైంలోనే యాద్ చేసుకుంటారు, ఓన్లీ బట్ టీటూ బై త్రూ అవుట్ ది 365 days టచ్ లో ఉంటాడు నాకు. సో అందరితో కంపేర్ చేస్తే ఆయన స్పెషల్ పర్సన్. మా సనత్ నగర్ అనగానే టీటూ వాళ్ళ గ్రౌండ్ వెళ్ళి చూడాలి అన్న ఉత్సాహం వస్తుంది, అంత బాగుంటుంది. అమ్మవారిది కానీ విఘ్నేశ్వరుడిది కానీ చాలా బాగా చేస్తారు, అసలు మైమర్చిపోతాం. విఘ్నేశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ హారతి ఇచ్చేటప్పుడు అసలు చూడాలి, అక్కడే ఉండిపోతాం. తప్పకుండా నేను నవరాత్రులు కూడా వస్తానమ్మా. మాట్లాడరా మీరు? క్యాజువల్గా ఏం కదా, సైలెన్స్, అందరు సైలెన్స్. రైట్ అమ్మ నమస్తే అమ్మా. నమస్కారం అండి. సో ఈ 2024 మీకు ఎలా అనిపిస్తున్నది? చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. టీటూ చాలా కష్టపడతాడు. మేము జస్ట్ ఫెస్టివల్ ముందు మేము ప్లాన్ చేసుకుంటాం, కానీ ఆయన 6 months బిఫోర్, 5 months బిఫోర్ ఆయన అన్ని ప్లాన్తోని వినాయకుడు ఇలా ఉండాలి, ఇది డెకరేషన్ ఇలా ఉండాలి అని ఎంతో ఆలోచించి దీనికి సెట్ అయ్యేటట్టు అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా బయట డెకరేషన్ కానీ లోపల డెకరేషన్ కానీ ఒక్కో రోజు ఏం పూజ చేయాలి, ఏం ప్రసాదం చేసుకోవాలి, ముందే అంత ప్లాన్ చేసి అంత చాలా కష్టపడతాడు. అది మాకు పూజకు రావాలన్నా ఒక్కోసారి టైం దొరకదు, కానీ ఆయన ఆఫీస్ అవన్నీ వర్క్ అక్కడ పెట్టి వినాయకుడి గురించి చాలా ఆలోచించి చాలా ప్రీ ప్లాన్ గా ఉంటాడు. అంటే టీటూ పటేల్ బాయ్ 6 months హార్డ్ వర్క్ ని మీరు ముందుకు తీసుకెళ్తున్నాం. అది కూడా మాకు రావాలన్నా కూడా ఒక్కోసారి టైం దొరకదు, కానీ ఆయన ఎంత టైం తీసుకొని ఆయన ఆఫీస్ వర్క్ కూడా
పక్కన పెట్టి అంతే గణేష్ గురించి దసరా కూడా అలాగే చేస్తాడు. అది కూడా మంటపం ఎలా ఉండాలి, బయట డెకరేషన్ ఎలా ఉండాలి, అమ్మవారి విగ్రహం ఎలా ఉండాలి, చాలా ఆలోచించి చాలా ప్రీ ప్లాన్డ్ గా చేస్తారు. ఇదే విధంగా మీరు సపోర్ట్ చేస్తుండండి. కంప్లీట్ మన భాగ్యనగరంలో మన టాప్ 5 లోకి వచ్చేసారు. ఆల్రెడీ టాప్ నా లిస్ట్ లో అయితే అది మా అదృష్టం. ఇక్కడ అందరు చాలా హ్యాపీగా అందరు ఫ్యామిలీ వచ్చి అందరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక రోజు కాకుండా ప్రతిరోజు తప్పకుండా రావాలని అందరూ పూజలు ప్రసాదాలు అన్ని పంతులు గారు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏమేమి చేయాలని పూజలు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము. ఎక్స్ట్రా వర్క్ కూడా పిల్లలు కూడా సరదాగా 11:30 to 12 వరకు అన్ని గేమ్స్ కానీ డ్యాన్స్ కానీ సరదాగా అందరూ మంచిగా హ్యాపీగా ఫ్యామిలీ బాగా చేస్తారు. థ్యాంక్ యూ. వీరుభాయ్ నమస్తే. నమస్తే భయ్యా. ఆ రోజు మనం వినాయకుడిని తీసుకునే రోజు కలిసి మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం. ఓకే, సో చాలా బాగుందన్న, మీ మండపం కూడా జబర్దస్త్ ఉన్నది. ఆ క్రెడిట్ మా టీటూ బైక్ దక్కుతుంది. చెప్పారు ఆ రోజు చెప్పారు ఏదైనా టీటూ బై డిజైన్ చేస్తాను. చిన్న పిల్లల కాడికి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవరీ డిస్కస్ చేసి చేస్తాడు. సొంత డిసిషన్ ఇప్పుడు కూడా తీసుకోలేదు. ఓకే, నైస్. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆడవాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ప్రతి ఒక్కటి ఈ ఒక్క పండుగనే కాదు, సంక్రాంతి చేస్తాడు, శివరాత్రి చేస్తాడు, హోలీ చేస్తాడు. ఈ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రామనవమి కూడా చేస్తున్నాం. ఓకే, అండ్ హనుమాన్ జయంతి కూడా. సో అన్ని ఫెస్టివల్స్ ప్రతి ఒక్కటిగా బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ప్రతి ఒక్కటి సెల్ఫ్ డెసిషన్ తీసుకోకుండా ప్రతి ఒక్కరిని ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ని కనుక్కొని చేస్తాడు. అండ్ టీం వర్క్ చాలా ఉన్నాయి. సంవత్సరం అభివృద్ధి చెందుతుంది. కానీ 100% అన్న మనం స్వామివారి మీద ఏంటంటే మనం భక్తితో చేస్తే ఆయన మీకు తెలుస్తూనే ఉన్నది. సంవత్సరం పెరుగుతూనే కలుస్తూనే ఉందామన్నా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అన్న, సంతోషం మీరు వచ్చినారు. అయ్యగారు నమస్తే. నమస్కారం. మీరు వస్తున్నారు, మంచిగా స్వామివారికి పూజలు అందిస్తున్నారు. మీ అనుభవం ఏంటి ఇక్కడ? మా అనుభవం ఏంటంటే టీటూ అనేది ఆర్గనైజింగ్ అనేది చాలా బాగా చేస్తున్నాడు. ఈవెన్ మీరు అనుకుంటారు ఈవెన్ కరోనాలో కూడా మేము వదిలేదు. మేము ఇద్దరమే కూర్చొని ఇక్కడ చిన్న వినాయకుని పెట్టేసేసి దాన్ని కూడా పూజ చేసాం. గ్రేట్. అందరూ కూడా మాస్క్ కట్టుకొచ్చాము. మేము ఇద్దరం అందరం అదే పడగొట్టలేదు. ఇప్పుడు 27th years అని మేము ఇంకా గ్రాండ్గా ఎందుకు చేస్తున్నాము అంటే ఆ వినాయకుడు మాకు కలుగజేస్తున్నాడు. అందరూ ఇంత పెద్ద ఫ్యామిలీ మేము సమకూర్చుకున్నాం. ఎవరు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా, ఇప్పుడు మీరు డోల్ బాజీ అంటున్నారు, మీరు ఈ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు వస్తే మా వాళ్ళందరూ డాండియా ఆడుతుంటారు. 12 వరకు 1 వరకు డాండియా ఆడుతుంటారు. సో అమ్మవారు ఇంకా గ్రాండ్గా చేస్తున్నాము. ఈసారి ఇంకా గ్రాండ్గా చేస్తాము. మీరు కంపల్సరీ రండి. 100%. మీ యొక్క ఇంటర్వ్యూ కంపల్సరీ తీసుకోండి. అప్పుడు డేట్ బ్లాక్ మీరు అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. కాబట్టి నవరాత్రి కలుద్దాము. తప్పకుండా. సో టీటూ భాయ్ బోత్ అచ్చా లాగా, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను. ఇన్ఫాక్ట్ భాగ్యనగర్ గణేశోత్సవ కమిటీ వాళ్ళు కూడా సేమ్ ధ్రువ్ సింగ్ కళాకార్ నుంచి ఏదైతే మనకు జంబో గణేష్ పెడతారో అదే విగ్రహం అన్న కూడా పెట్టినమాట. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ బేగం బజార్, ఆర్యన్ స్పోర్ట్స్ క్లబ్, వాళ్ళు కూడా సేమ్ వినాయకుడే పెడతారు. సో మన టీటూ భాయ్ కూడా సేమ్ వినాయకుడే తీసుకున్నాడు. చెప్పాలన్నా ఇంకేం లేదన్నా, థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. ఇప్పుడు మాకు బషీర్ ఉన్నాడు. బషీర్ భాయ్ మాకు ఎంత పెద్ద షెడ్ ఉన్నా ఆయన ఎంత కష్టపడి ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా లైటింగ్ అంతా చేస్తాడు. లైట్స్ మేము ఇస్తాం కానీ ఆయన మొత్తం కష్టపడి ఆయననే చేస్తాడు సింగిల్ గా. तो बशीर भाई आप कब से यहाँ पर ये पूरा इलेक्ट्रिशियन का काम करा रहे हैं? मैं 2 साल से कर रहा हूँ. 2 years से. आप कहाँ पे रहते हैं? मैं यहाँ सनत नगर का, हम छोटे रहने के दोस्त हैं. So complete A to Z. टीटू भाई का फ्रेंड है आप? पूरे बचपन के फ्रेंड्स है पूरे. चलो चड्डी दोस्त है फिर. पूरे यहाँ के. चलो ऐसे सपोर्ट करना ना, मिलजुल के रहना है. సో టీటూ భాయ్ చెప్పండి, మన సొసైటీకి మన యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మన సొసైటీ మన యూత్కి ఇదే మెసేజ్. మన ఫెస్టివల్స్ ఉన్నాయి, బాగా జరిపించుకోవాలి. ఫెస్టివల్స్ మనకు సంవత్సరం ఒక్కసారి వస్తుంది. 10 రోజుల కోసం వెయిట్ చేస్తుంటాము సంవత్సరం అంతా. అది వచ్చినప్పుడు పనులు కొంచెం పక్కన జరిపేసి ఇంపార్టెంట్ ఉంటేనే దానికి అటెండ్ అయ్యి కొంచెం టైం తీసుకొని పూజ మీద ఫోకస్ చేసి మన ఫెస్టివల్స్ ఘనంగా జరుపుకోవాలి. థ్యాంక్స్ అలాట్ అన్న. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన సనత్ నగర్ కా మహాగణపతి. సో కంప్లీట్ గ్రూప్ అనమాట. జబల గణేష్ మహారాజ్ కే, గణపతి పప్పా, మంగళ మూర్తి. థ్యాంక్ యూ టీటూ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్.